సిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. ಎಲ್ಲರೂ ಕೈ ತಟ್ಟಾವ, అందరూ చప్పట్లు కొట్టాలి. అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. దేవా ఆత్మబలములతో అభిషేకించు, యజ్ఞాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. మధ్య రక్షల్లేరా దేవా ఆత్మబలములతో అభిషేకించు, యజ్ఞాలల్లే నన్ను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. సైన్యముని చూడగా అధికారం దయచేయుమా, జీవహారం అని ప్రవచించెనా. వెముకల లోయలోన గొప్ప సైన్యముని చూడగా ఈ అధికారం దయచేయుమా, జీవహారం అని ప్రవచించెనా. కోసం కోతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా.
ఆత్మతో నింపుమా. సీనాయి పర్వతములు అగ్ని పొగవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. సీనాయి పర్వతములు అగ్ని పొగవలె నిన్ను చూడగా, ఓ ఇశ్రాయేలు దైవమా, మాతో కూడా ఉన్నవాడా. అదే అక్కర్లేదా దేవా, ఆత్మబలములతో అభిషేకించు. ఎండే కాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అదే అక్కర్లేదా దేవా, ఆత్మబలములతో అభిషేకించు. ఎండే కాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మధ్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కృతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. మధ్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కృతకాల దినములివి, తండ్రి నీ ఆత్మతో నింపుమా. అదే అక్కర్లేదా దేవా, ఆత్మబలములతో అభిషేకించు. ఎండే కాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అదే అక్కర్లేదా దేవా, ఆత్మబలములతో అభిషేకించు. ఎండే కాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అదే అక్కర్లేదా దేవా, ఆత్మబలములతో అభిషేకించు. ఎండే కాలల్లే నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. జీవనది వలనే ప్రవహించుమా. జీవనది వలనే ప్రవహించుమా. జీవనది వలనే ప్రవహించుమా. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పని కత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. ఈ ప్రవచనము పాత నిబంధనలో చేయబడింది. అంచె దినాలలో ఇది నెరవేరే ప్రవచనం. ఈ లోకం మార్చాలంటే ఏ మనుషుడు తరం కాదు. ఎంతమంది సేవకులున్నా, ఎన్ని ఉజ్జీవ సభలు పెట్టినా, ఎన్ని చర్చిలు కట్టినా, ఎంత సేవ చేసినా ప్రతి ఒక్కరిని రక్షించగలిగిన శక్తి, రక్షించబడిన వారిని పరిపూర్ణులుగా పరిశుద్ధపరచగలిగే శక్తి ఎవరి వల్ల కాదంట. శక్తి లేదు ఎవరికి. కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే ఆ కార్యాన్ని జరిగించగలడు. అందుకనే ప్రభు ఈ అంచె దినాలలో ఇక రాకడ సమీపమైంది కాబట్టి ఈ అంచె దినాలలో ప్రభు అన్నాడు, నేను సర్వజనుల మీద, అంటే సర్వజనులు అంటే, ఎందుకంటే కొన్ని చదివేస్తుంటాం, మనం వాటిని అర్థం చేసుకోం. సర్వజనులు అంటే ఏంటో, లోకంలో ఉండే వాళ్ళందరూ అని ఒక మాట అంటే సరిపోద్దా? ఎంతమంది ఉన్నారు లోకంలో? అన్ని దేశాలు, ఆయా భాషలు మాట్లాడువారు,
ఆయా జాతుల వారు, ఆయా వంశముల వారు, ఆయా తరాలకు చెందిన వారందరినీ ప్రభు రక్షిస్తున్నాడండి. ఒక్కసారి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం తీయండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం ఉందా మీ దగ్గర బైబిల్? తీశారా? తెచ్చారా? చివరి పుస్తకం 5వ అధ్యాయం 9 నుంచి చదువు. ఆ పెద్దలు, నీవు గ్రంథము తీసుకొని ముద్ర విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి, గమనించండి, ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగాను చేసిటివి గనుక వారు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా వంశముల వారు, ఆయా ప్రతి ప్రజ, ప్రతి జనము, ఏంటండి, ఎన్ని రకాల జాతులు, ఎన్ని రకాల వ్యక్తులు ప్రపంచంలో ఉన్నారో చూడండి. తెల్లవారు, నల్లవారు, ఎర్రవారు, పసుపువారు, పొట్టివారు, పొడుగువారు, అందరినీ సృష్టించిన సృష్టికర్త, ఏ ఒక్కడూ నశించకూడదన్న సృష్టికర్త, ఆయన రాకడకు ముందు ఇంకా సువార్త వినని వారందరూ ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఈ పాస్టర్లు సేవ చేయటం లేదే. ఇంటింట సువార్త చెప్పమంటే కొద్ది జిల్లేతి కవర్ చేశారే. పుస్తకాలు, వాంగ్మయ పరిచర్య ఇచ్చి పుస్తకాలు, కరపత్రాలు పంచిపెట్టమంటే రీచ్ అవ్వలేకపోయారే. రేడియో ఇస్తే రీచ్ అవ్వలేకపోయారే. టెలివిజన్ ఇస్తే అందరికీ అందలేదే. పోనీ సోషల్ మీడియా ఇస్తే అందిపోయిందా? అందలేదే. అందినా ఎవరు మారటం లేదే. విన్నా దాని నుంచి వంకలు చెప్తున్నారు, దాంట్లో తప్పులు పట్టుకున్నారు చూస్తున్నారే కానీ సోషల్ మీడియాలో దేవుని వాక్యం విని మారు మనసు పొందేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఆ వాక్యాన్ని వక్రీకరించుకునే వాళ్ళు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కింద కామెంట్లో పెట్టేవాళ్ళు, దాన్ని పిచ్చి పిచ్చిగా దానికి వ్యాఖ్యానాలు ఇచ్చే వాళ్ళని చూస్తున్నామే కానీ ఒకటి మనోనేత్రాలు తెరవబడనప్పుడు దేవుని కార్యాలు వాళ్ళకి అర్థం కావు. ప్రకృతి సంబంధమైన మనుషునికి దేవుని కార్యాలు అర్థం కావు. పుట్టక నుంచి అంధుడుగా ఉన్నవానికి రంగుల గురించి మీరు ఎంత చెప్పినా అర్థం కాదండి. ఒకసారి కళ్ళుండిపోతే వాళ్ళకి ఊహ ఉంటుంది కానీ ఎప్పుడూ కళ్ళు తెరవకుండా చీకటినే చూస్తున్నవాడికి ఎరుపు రంగు, తెలుపు రంగు అంటే వాడికి ఏమైనా అర్థమవుద్దా? అర్థం కాదు. అంతే. ఎంత చెప్పినా సాతాను ఈ యుగ సంబంధమైన వారి మనోనేత్రాలకు ఏం చేసింది? అది గుడ్డితనం కలుగు చేసింది. కాబట్టి క్రీస్తులో ఉన్న సౌందర్యం, దేవుని ప్రణాళికలు వారికి అర్థం కావు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటంటే మూయబడిన కళ్ళు తెరుస్తాడు. యోధా మతంలో పెద్ద ప్రతిష్ఠుడు, ప్రాముఖ్యం పొందిన పరిచయుడు, ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు ఎవరంటే ఆయన సౌలు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? యేసు ప్రభు నామములో ప్రార్థన చేసే వాళ్ళందరినీ ఏం చేస్తున్నాడు ఆయన? మా యోధా మతమే గొప్పది. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళని చెదరగొట్టి, వాళ్ళని ప్రార్థన చేసుకోకుండా వాళ్ళని జుత్తు పట్టుకొని లాక్కొచ్చి వాళ్ళని చంపడానికి కూడా పర్మిషన్స్ తీసుకోవడానికి వెళ్తుంటే దమస్కు రోడ్డులో దేవుడు అతని కన్నులు తెరిచాడు. మిట్ట మధ్యాహ్నం మహాప్రకాశం అంట. మిట్ట మధ్యాహ్నం ఎంత ఉంటుందో చెప్పండి, ఎంత బ్రైట్గా ఉంటుంది? మిట్ట మధ్యాహ్నంలో ఎన్ని లైట్లు వేసినా అది లైట్ కనపడతాయా? సూర్యరశ్మి వెలుగు ఎక్కువ ఉంటుందా? ఆ మిట్ట మధ్యాహ్నం నాడు మహాప్రకాశం చూశాడంటే సూర్యుడి కంటే వెలుగులో ఉన్న క్రీస్తు యొక్క దృశ్యాన్ని చూశాడు. ఎవరు ప్రభువా నీవు అని అడిగితే, నేను నీవు హింసించుచున్నా యేసుని అన్నప్పుడు కింద పడ్డాడు. ప్రభు నన్ను ఏం చేయమంటావు అన్నాడు. కళ్ళు తెరవబడ్డాయి. 3 రోజులు కళ్ళు తెరవలేకపోయాడు. అన్నపానములు పుచ్చుకోలేదు. 3వ రోజు అననీయ వచ్చి ప్రార్థన చేసినప్పుడు కళ్ళల్లో నుంచి పొరలో రాలిపోయినాయి అంట. అప్పటిదాకా అతని కన్నులకి అవిశ్వాసపు మనోనేత్రాలు గుడ్డితనం కలుగు చేసింది సాతాను.
ఆ 3 రోజులు బాహ్య నేత్రాలు మూసుకున్నాడు, కానీ మనోనేత్రాలు తెరవబడ్డాయి. ఆ 3 రోజులు యేసుక్రీస్తు రక్షకుడి శక్తిని, ఆయన పునరుద్ధారాన్ని, ఆయన బలమును, ఆయన ప్రేమను అవన్నీ గ్రహించుకోగలిగాడు అతను. కళ్ళు తెరిచేటప్పటికి ఆ సువార్త కోసమే బ్రతకటం, ఆ క్రీస్తు కోసమే బ్రతుకుతాడని తీర్మానించుకున్నాడు. పరిశుద్ధాత్ముడి కార్యాలు అంత అద్భుతంగా ఉంటాయి. అది ఈ అంచె దినాల్లో జరిగిస్తానంటున్నాడు. ఈ మనిషి మారడు, ఇటువంటి పరిస్థితి, ఇటువంటి వారు మారరు, ఈ జాతి వారు మారరు, ఈ భాష వారు మారరు అనే మాట మనమంటామేమో, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది? పరిశుద్ధాత్మను కుమ్మరించినప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు. ఎవరండి వాళ్ళు? ఎంతమంది కుమారులు కుమార్తెలు ఉన్నారో చేయి చూపించండి. హల్లెలూయా. దింపకండి ఉండండి. బా, మీ కుమారులు కుమార్తెలకు, మీ కుమారులకు బైకులు, మీ కుమార్తెలకు సెల్ ఫోన్లు కొనిచ్చేదారు. అవునా? మీ బిడ్డలకు బైబిల్ కొనిచ్చారా? ఎల్కేజీలో ఉన్నప్పుడే మీ బిడ్డలకు బైబిల్ కొనివ్వండి. మీ బిడ్డలు దేవుని సన్నిధి తీసుకురండి, దేవుని మాటలు విననివ్వండి. టామ్ అండ్ జెర్రీ కాదు. అంటే ఎత్తుకు పై ఎత్తులు ఎలా వేయాలని చెప్పేది ఆ పిల్లలకు నేర్పించేది. సాతాను తంత్రాలు ఎదిరించేవారిగా మన పిల్లలు ఉండాలంటే దేవుని చేతుల్లో పెట్టాలి. నా బిడ్డను అభిషేకించని ఎంతమంది మీరు ప్రభు సన్నిధికి మీ బిడ్డలను తీసుకొచ్చారు? మన పాస్టర్ గారు వారి బిడ్డకి దేవుని బలిపీఠం దగ్గర ఇక్కడ నుండి అభిషేకించాలని ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రార్థన చేయించుకొని తీసుకెళ్లారండి. మీ బిడ్డలను దేవుని బలిపీఠం దగ్గర తీసుకొస్తే వాళ్ళు దేవునికి తెలుసు, కానీ వాళ్ళని ముందు పెట్టినప్పుడు దేవుని కన్ను దృష్టి ఆ బిడ్డ మీద ఉంటుంది, తన చిత్తము తెలియజేస్తారు. చిన్న పిల్లలప్పటి నుంచే మన బిడ్డలు ప్రవచించాలి, దేవుని మాటలు వారి నోట రావాలి. ఈ సంఘంలో సండే స్కూల్ పిల్లలుగా ఉన్నవారు అనేకురి జీవితాల్లో ఈ రోజున దీవెన చూడగలుగుతున్నాం. తండ్రులారా మీరు అది గమనించండి, యవనస్తులారా మీరు అది గుర్తించండి. లోకంలో భయంకరమైన పరిస్థితుల్లో నీవు దేవుని భయంతో ఉండగలుగుతున్నావు అంటే నీ జీవితంలో, నీ చదువులో, నీ ఆరోగ్యంలో, నీ యొక్క జ్ఞానములో నీవు వృద్ధి చెందుతున్నావంటే అది దేవుని అభిషేకం నీ మీద ఉంది. నీ కుమారులు కుమార్తెలు ప్రవచించెదరు. వారు మాట్లాడితే ఆ మాటలు దేవుని మాటలుగా ఉంటాయండి. అటువంటి ఆశీర్వాదం నా బిడ్డలు పొందాలని మనం మొరపెట్టుకోవాలి. మీ ముసలివారు కలలు కాంతరు. ముసలివారు ఏరి ఎప్పుడు ముసలోడు అంటాడు ఒకడిని, ఎప్పుడు ముసలమ్మ అంటారు ఒకడిని? చెప్పండి. ఆరోగ్యం పాడేదాకా ముసలోడు కాదా? భలే చెప్తున్నారులే మీరు. ఎప్పుడండి? 60 అంటారా? ప్రభుత్వమే సీనియర్ సిటిజన్ అంటే 62 అని మార్చేశారుగా. 50 ఎందుకు రిటైర్ అంటే 60 అన్నారు, ఇప్పుడు 62 అయిపోయింది. ఇప్పుడు ఇంకా కొన్ని దేశాల్లో సీనియర్ సిటిజన్ అంటే 72 తర్వాతే సీనియర్ సిటిజన్ అంట. అంతవరకు వాళ్ళు మనకు మందులు మాకలు ఉన్నాయి కాబట్టి మన వయసు పెరుగుతుంది, రోగాలు ఉన్నా కూడా ముక్కుతూనో ములుగుతూనో ఎటోగలాగా కళ్ళు పోతే కళ్ళజోడు కట్టుకోవటం, పళ్ళు పోతే పళ్ళు కట్టించుకోవటం, చెవులు అనకపోతే బ్యాటరీ పెట్టుకోవటం, నడవలేకపోతే కాలు సర్జరీ చేయించుకొని చెక్క కాలు పెట్టుకోవటం, ఏదో ఒకటి చేసుకొని లోకంలో నెట్టుకుంటూ పోతుంది బండి కదా. ముసలితనంలో ఇంకా చిగురిస్తారంట. మీ ముసలితనంలో కూడా మీరు ఆశీర్వాదం. నేను ఏం చేయనయ్యా ముసలిదాన్ని అయిపోయాను అనాల్సిన అవసరం లేదు. నన్ను ఏం చేయమంటావు ముసలోడిని అని అనక్కర్లేదు. ఏంటండి, నా వయసు గుర్తు చేసుకుంటే నేను ముసలోడిని అనిపిస్తుంది, కానీ నేను దాన్ని లెక్క చేయను.
నేను ముసలోని కాదు. దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. దేవుడు నాకు ఒక కళ ఇచ్చాడు. కళను ముదిరితే దర్శనం అంటారు. ఏంటంటే దేవుడు నాకు ఒక గుర్రు ఇచ్చాడు. ఏంటి నీ కళ? ఏంటి నీ ఆశ? చెప్పండి, ఏంటి నీ ఆశ? కళ అంటే ఏంటి? పకట కళలు అంటున్నావా అంటుంటారు చాలామంది. పకట కళలు కానివాడంటే ఏంటన్నమాట అర్థం? ఏంటంటో ఊహించుకుంటాడు. నేను చదువుకున్నాక, నాకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాక నాకు పెళ్లి సంబంధం వస్తుంది, అప్పుడు వచ్చాక నాకు మంచి అందమైన అమ్మాయి కావాలి, బాగా కట్నం ఇచ్చేవాళ్ళు కావాలి, ఆ కట్నం ఇచ్చిన ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా. అప్పుడు ఏం సూట్ కుట్టించుకోవాలి? అప్పుడు ఏం సూట్ కుట్టించుకోవాలి? నార్త్ ఇండియన్ సూట్ అయితే బాగుంటుంది. ఏ సూట్లు అంతా ఓల్డ్ ఫ్యాషన్. అదేంటి సవనా అవి వేసుకోవాలి. ఖచ్చితంగా మా మామగారిని అడగాలి. 2 వీలర్స్ అంతా కుదరదు మామ, 4 వీలర్ ఇయ్యి. ఏంటండి, మామల మీద, నాన్నల మీద, ఇప్పుడు ఇంకొకటి ప్రభుత్వాల మీద డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నారు. ఏది అని అడుగుతారు. వాళ్ళు ఎక్కడ కడతారు? వాళ్ళకి ఎలా కడుతుంటే ఏదే డబుల్ బెడ్రూమ్లు ఎట్ట కడతారు? నువ్వు బతుకులో నువ్వు డబుల్ బెడ్రూమ్ కట్టుకోలేవా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే డబుల్ ఎట్టి 3 బెడ్రూమ్ కడతావు. 3 ఎట్టి 4 బెడ్రూమ్లు కట్టుకుంటావు, 4 ఇల్లు కట్టుకుంటావు. ఏంటంటే మనుషుడికి ఒక విజన్ లేదు, ఒక గురి లేదు, ఆశ. ఉట్టికెక్కలేనోడు ఊరతలేక ఎక్కుతాడన్నాడట. ఉట్టంటే తెలుసా మీకు? పిల్లలు వచ్చి తాగుతేనే ఇలా తాడేసి కొండ పెట్టిన పెరుగు కానీ మజ్జిగ కానీ అన్న కానీ ఉంటే కట్టేవారు. ఎంత ఉంటుంది? గట్టిగా చేయి చాపితే అందుద్ది. దీనికి అందుకోలేడంట. ఎక్కడికి పోతాడంటేనా అక్కడ పోయి అందుకుంటానంటాడంట. కొంతమందికి ఆశలు అట్టుంటాయి. అవి నీ ఆశలు. కానీ దేవుని ఆశలు ఇంతేనా? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కావు. భూమికి ఆకాశం ఎంతెత్తుందో అంత ఎత్తైన తలంపులు నేను మీకోసం కలిగి ఉన్నాను. నువ్వు దాన్ని గ్రహించుకున్న రోజు వృద్ధాప్యంలో నువ్వు ఇంకా చిగురిస్తావు. నీ దగ్గర బోల్డ్ అన్ని సాక్ష్యాలు ఉంటాయి, అనుభవాలు ఉంటాయి. 3-4 తరాలకు నువ్వు పంచగలిగిన దీవెనలు ఉంటాయి. నువ్వు నీ పిల్లలకు దీవెనకరంగా ఉంటావు. ఈ రోజున అనేక మంది వృద్ధులు తల్లిదండ్రులకు, బిడ్డలకు భారంగా తయారవుతున్నారే కానీ బిడ్డలకు ఆదరణగా లేరు. పరిశుద్ధాత్ముడు నేను అభిషేకించినప్పుడు నీవు నీ బిడ్డల గురించిన తలంపులు ఎరుగుంటావు. యాకోబు ముసలుడైపోయిన తర్వాత యోసేపు తన 2 కుమారులు తీసుకొచ్చాడు. వీళ్ళని ఆశీర్వదించమంటే ఆయన చేతులు తిప్పి ఆశీర్వదించాడు. లేదన్నా నాన్న ఈయన పెద్ద కొడుకు, ఇది 2వ కొడుకు అంటే నాకు తెలుసు దేవుడు ఇతన్ని కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నాడన్నది వృద్ధాప్యంలో యాకోబుకు దేవుడు బయలుపరిచాడు. ఈ రోజుల్లో చాలామంది వివాహాల విషయాల్లో తుచ్చమైన లోక సంబంధమైన ఒక ముగింపులకు వస్తున్నారే కానీ ఎవరికి జతపరచబడితే వారి భవిష్యత్తు ఎలాగుంటుంది, వారి తరతరాల పిల్లలు ఎలాగుంటారని దేవునికి ఒక ప్రణాళిక ఉంది. అది ఎరిగిన వాడు దీవించబడతాడు. మీ వృద్ధులు కలలు కంటారు. అంతకంటే ముఖ్యమైనది ఉంది, మీ యవ్వనులు దర్శనములు చూతురు. యవ్వనస్తులారా, ఏంటి మీ దర్శనం? ఏంటి మీ విజన్? వాట్స్ యువర్ లాంగింగ్స్? ఏంటి మీ అభిప్రాయం? ఏం చేయాలనుకుంటున్నారు? నో గోల్. ఎందుకు చదువుతున్నావు బీటెక్? జాబ్ కోసం. జాబ్ వస్తే ఏం చేస్తావు? వస్తే కదా ముందు వస్తామనే గ్యారంటీ లేదే. ఏంటండి, ఇవాళ ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, జాబ్ లేదు. జాబ్ లేకపోతే దేవుడి తలంపేదో ఎరుగు, దేవుని ప్రణాళిక ఏదో ఎరుగు. అమెరికా వెళ్ళారు భక్సింగ్ గారు అనే దైవజనుడు చదువుకోవడానికి ఇంజనీరింగ్ చదివి గ్రాడ్యుయేట్ అయ్యి అక్కడి నుంచి ఇండియాకి తిరిగి వచ్చేటప్పుడు, ఇంజనీరింగ్ చదివాను ప్రభా, ఇండియాలో పోయి ఏం చేయమంటావు?
ఎక్కడ ఉద్యోగం చేయమంటావు అని అడిగితే ప్రభు చెప్పాడంట, నా సేవ చెయ్యి అన్నాడంట. ఇంజనీరింగ్ చదివింది నీ సేవ చేయడానికి, కానీ థియలాజికల్ కాలేజ్ చదివి ఉండేవాడిని కదా కావాలంటే. ఏంటంటే నా మాటకు లోబడమంటే ఆయన లోబడ్డాడు. ఆయన దేవుని సేవ చేస్తే ఎన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారాడో తెలుసా. ఒక ఇంజనీర్ ఏం చేస్తాడంటే జీవితంలో సాధించింది ఏంటి? ఎన్ని బిల్డింగులు కట్టారు అని అడిగితే, కట్టారండి ఒక 100 బిల్డింగులు. ఎన్ని బిల్డింగులు నిలబడి ఉన్నాయి? ఒకటి కూడా లేదండి. ఇప్పుడు బ్రిడ్జిలు కడుతున్నారు, రెండో రోజు ఊడిపోతున్నాయి. కాటన్ దొర ధవళేశ్వరంలో ఆనకట్ట కట్టి గోదావరి నీళ్లు ఇటు పోయే నీళ్లు సముద్రంలో పోతుంటే మళ్ళించాడు. అందుకే పశ్చిమ ఈస్ట్ గోదావరిలన్నీ ఆ గోదావరి నీళ్లతో సస్యశ్యామలుగా 2-3 పంటలు పడుతుంటాయి అక్కడ. ఎప్పుడు నీళ్ళు ఎండవయి ఆ వేస్ట్ అయిపోయే నీళ్ళన్నిటి తిప్పడానికి అడ్డగా ఆనకట్ట కట్టినప్పుడు 100 years గ్యారంటీ అని చెప్పాడు ఆయన. అప్పుడు సిమెంట్ కనిపెట్టలా, ఇటుకలు లేవు. అప్పుడు కోడిగుడ్డు సొన మట్టి వేసి కట్టాడంటాడు. 100 సంవత్సరాలు గ్యారంటీ. 120 సంవత్సరాల పైన అయిపోయింది. మీరు రాజమండ్రి వెళ్తే చూడండి, ఈస్ట్ వెస్ట్ గోదావరి కలిపే ఒక ఇది ఉంటుంది, అది ఇంకా ఉంది. మెల్లమెల్లగా ట్రైన్స్ పంపిస్తుంటారు. దాంట్లో పక్కన కొత్తగా కట్టారు, మనం కట్టుకున్నాం. కింద ట్రైను, పైన బస్సులు వెళ్తుంటాయి. నేను కాపురంలో ఉన్నప్పుడే కట్టారు. చాలాసార్లు సేవకి ఇటు ఈస్ట్ నుంచి వెస్ట్కి, వెస్ట్ నుంచి ఈస్ట్కి ఆ బ్రిడ్జ్ మీద బైకులు వెళ్తుండేవాడిని. భలే ఉందిరా ఈ బైకులు. మొన్న ఈ మధ్య వెళ్తుంటే, ఇది కొత్త బ్రిడ్జేనా ఇది? అన్ని క్రాక్స్, అన్నీ ఊడిపోయినాయి, అంతా ఎప్పుడు చూసినా రిపేర్లు. ఏంటంటే కట్టిన 10 సంవత్సరాలు కూడా ఉండలేదు, ఎప్పుడప్పుడు మళ్ళీ రెనోవేషన్ జరుగుతూనే ఉంది. విశ్వాసంతో దేవుడి కట్టింది నిలబడుతుందండి. దేవుని రాజ్య నిర్మాణికుడిగా నీవు ఉండాలని కోరుకుంటున్నాడు. హ్యావ్ ఎ గ్రేట్ విజన్. యవనస్తులు ప్రభుని అడగండి. ఒక గొప్ప వాటి కోసం ఆలోచించండి. ఒక చిన్న జాబ్ కోసం అడగొద్దు. చిన్న ఉద్యోగం వస్తే చాలా అనొద్దండి. ఇంత చాలు అనొద్దు. వై డు యూ లిమిట్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్? దేవా, నీవు ఆశించిన స్థాయిలో నన్ను చెయ్యి, నీ స్థితిలోనికి నన్ను హెచ్చించు. ఇవాళ జైపాల్ ఇక్కడ నిలబడ్డాడంటే ఎవడు నన్ను హెచ్చించాడండి? ఎవడు హెచ్చించాడు? ఎవరిని ఈ స్థాయికి నేను రావడానికి కారణం ఎవరో? లేదా కానుకలు ఇచ్చిన మనుషులు అనుకుంటున్నారా? లేకపోతే ఎవరో సభలు పెట్టిన మూలం జరిగిపోయింది అనుకుంటున్నారా? లేదా టీవీ పరిచయం చేస్తున్న మూలం అయిపోయాను అనుకుంటున్నారు? లేదే. అరే, చిన్న గుడిసెలో కాపురంలో విశ్వాసంతో ప్రారంభించిన సేవను ఈ రోజున భూతిగంతాలు చేతనైనంత వరకు తీసుకొని వెళ్ళడానికి నాకు ఆ విజన్ ఆ రోజు లేదు. నీకు లోబడుతున్నా, నువ్వు ఏం చెబితే అది చేస్తా. ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఒకటే మాట నా దేవుడు చెప్పేది, నేను వాట్ నెక్స్ట్ అనేది అక్కర్లేదు. దేవునికి ఉన్న తలంపులు చాలా గొప్పవి. నీ తలంపులు నా పట్ల సిద్ధించును గాక. దేవుడు ఒక మామూలు వ్యక్తిని గొప్పగా ఆశీర్వదించిన విషయాలు. ఎంతమంది మిషనరీలు ఉన్నారు ఈ రోజున? మనుషులు మీరు చదవటం లేదు. మిషనరీ బయోగ్రఫీస్ చదవండి. మన దగ్గర కల్వరి యోధులు అనే పుస్తకం ఉంది. కనీసం ఒక 30-25 మంది చరిత్రలు క్లుప్తంగా రాసి ఉన్నాయి. అవే నాకు రోషం పుట్టించాయి నా యవ్వన కాలంలో. యవ్వనస్తులకు మీకు దర్శనాలు కలవాలంటే మీరు టీవీ ముందు కూర్చుంటే మీకు దర్శనం రాదు. టీవీ ముందు ఏం దర్శనాలు ఉంటాయండి? టీవీలో నుంచి ఏం దర్శనం? క్రికెట్ దర్శనాలు వస్తాయి. ఏం దర్శనాలు? వాలీబాలు, ఇంకొకటి ఏంటంటే హాకీ. ఇవి ఎక్కువగా స్పోర్ట్స్ ఛానల్నే ట్యూన్ చేసే వాళ్ళకి ఒక డిగ్రీ ఇచ్చేస్తే బాగుంటుంది. వీడికి స్పోర్ట్స్ పిచ్చి. ఏం పిచ్చి? ఎక్కువగా మూవీస్ చూసే వాళ్ళని, అందులోనూ పనికిమాలిన అగ్లీ మూవీస్ చూసే వాళ్ళని, వాళ్ళకి ఏం డిగ్రీ ఇవ్వాలి? ఏంటండి? ఫిక్షన్, కట్టుకథలతో నిండిన కథలు. నీకు దర్శనం కావాలంటే సిలువను చూడు, సిలువను ధ్యానించు, దేవుని వాక్యాన్ని చదువు. దేవుని వాక్యం చదువుతుంటే నీ హృదయం వెలుగుతుంది, నీ హృదయం తెరవబడుతుంది, దేవుని ప్రణాళికలు నీ ముందు కనబడతాయి. యవ్వనస్తులారా, దేవుని దర్శనములు చూచి దాని కొరకు ప్రయాసపడండి. నా ప్రసంగం అయిపోయింది. ఆ ప్రసంగం అయిపోయింది.
ఇంకో ప్రసంగం వింటారా? వరాలు 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 అంటున్నాం, ఆత్మను కుమ్మరిస్తారంటున్నాం. మరి ఆత్మను కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుంది అన్నది చూడకుండా ముగిస్తే బాగుంటుందా? ఉండదు కదా. ఒకసారి తిరగండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావలములు కలిగి ఉన్న వారమై ఉన్నాము కనుక ప్రవచన వారమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించటంలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించడంలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించేవాడు సంతోషముతోను పని జరిగించవలను. ఆపండి, అక్కడ దాకా ఉండండి. ఎంత బాగుంది. మేమే చదివాం, మీరు కూడా చదివారా మీ బైబిల్లో? మళ్ళీ వివరించాలా ఏంటండి? మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కలిగిన వారమై, వరములు కలిగిన వారమై ఉన్నాము. దేవుడు ప్రతి ఒక్కరికి ఒకేలాగా చేయలేదు, ఒకే వరం ఇవ్వలేదు, వెవ్వేరు వరాలు ఇచ్చాడు. నీకే వరం ఇచ్చాడో అది నువ్వు తెలుసుకోవాలి. పక్కోడి వరం నువ్వు అడగాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరో కీబోర్డ్ వేస్తున్నాడు కాబట్టి నేను కూడా కీబోర్డ్ వేస్తానంటే 200 కీబోర్డులు ఇక్కడ వేస్తా కూర్చున్నాం అనుకోండి, తబలా లేకుండా, ప్యాడ్ లేకుండా, పాడేవాళ్ళు లేకుండా ఏమన్నా ప్రయోజనం ఉందా? ఏంటంటే దేవుడు వెవ్వేరు కృపావరాలు ఇచ్చాడు. అందులో కొంచెం స్పెసిఫై చేశాడు చూడండి. ప్రవచన వరం అయితే కొందరికి ఏమి ఇచ్చాడట? ప్రవచన అనేది, ప్రార్థన అనేది కూడా ఇంచుమించు ఒకటేనండి. ప్రవర్ధనలో ప్రవచిస్తాం, ప్రవచించేవారు ప్రార్థిస్తారు, ప్రార్థించినప్పుడే ప్రవచనాలు వస్తాయి. సో ప్రవచన వరం అంటే ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు మనకి హెచ్చరిస్తాడు, జరగబోయే సంగతులు తెలియచేస్తాడు. సాతాను కుట్రలను చెదరగొట్టడానికి మనకు ఆ ప్రార్థనాత్మనిస్తాడు. ఏ విషయం ప్రార్థించాలో తెలుసుకుంటాడు, తెలియజేస్తాడు. ప్రవచించువారైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య చేయువారు పరిచర్య అయితే పరిచర్య సేవకుడు అంటారు. ఏంటంటే ప్రవచించే వాళ్ళు అందరూ ప్రవచించారు అనుకోండి, ఎవరికి మేలు కలుగుద్ది? ప్రవచించే వాళ్ళు కొందరే ఉంటారు, వినేవాళ్ళు మిగిలిన వాళ్ళు ఉంటారు. ఏంటండి, బట్ పరిచర్య చేసేటప్పుడు పరిచర్య చేసేవాడు ఒక్కడు చేయలేడు. అంతా వాక్య పరిచర్య చేయాలి, వాయిద్య పరిచర్య చేయాలి, అడ్మినిస్ట్రేషన్ చేయాలి, మేనేజ్మెంట్ చేయాలి, సీటింగ్ అరేంజ్మెంట్ చేయాలి, ఏంటండి వాలంటీర్స్ పరిచర్య చేయాలి, రిసీవింగ్ పరిచర్య చేయాలి. పరిచర్య వివిధమైన విధాలుగా ఉంది. పరిచర్యలో ఏ విధమైన పరిచర్య అయితే పరిచర్య చేయువాడు, ఏమన్నా చదవండి, పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండవు. ఏదో ఒక పనిలో నమ్మకంగా ఉండవు. ఒక్కొక్కటి నేను వివరిస్తే మీకు తెల్లారిపోద్ది, మీతో దేవుడు మాట్లాడను గాక. బోధించేవాడు మనస్ఫూర్తిగా బోధించాలండి, మనస్ఫూర్తిగా బోధించాలి. ఇట్స్ నాట్ ఎ డ్యూటీ. కాలేజీలో లెక్చరర్లు చెప్తారు చూసారా, కోర్స్ అయిపోయిందని, పంతులు గారు రాసేయండి అట్లా కుదరదు. నా టైం అయిపోయింది, నన్ను చేయమంటావు అన్నట్టు సగం చెప్పి వదిలిపోతారు చూడండి, అట్లా కుదరదు. అందుకే మీకు ఆలస్యం అవుద్ది. నేను చెప్పమన్న మాట దేవుడు చెప్పాలి. చెప్పిన మాట మనుషుల హృదయంలో ఫలిస్తుందా లేదా అని ప్రార్థించాలి. బోధించేవాడు బోధించుటలో, హెచ్చరించేవాడు హెచ్చరించుటలో. హెచ్చరించే వాళ్ళంటే ఇష్టం ఉండదు కొంతమందికి, పొగిడే వాళ్ళంటే ఎక్కడలేని ఇష్టం. పొగిడేవాడు నిన్ను ఎప్పుడు బాగు చేయలేడండి, దానికి కాంట్రరీ, దానికి వ్యతిరేకంగా నేను పాడు చేస్తాడు. యు ఆర్ స్పాయిలింగ్ బికాస్ ఆఫ్ నువ్వు పొగడతలు నమ్ముతున్నావు. చాలామంది తల్లులు పిల్లల్ని పొగిడి ఏం చేస్తున్నారమ్మా,
ఎప్పుడు మేము పిల్లల్ని పల్లెత్తు మాట అని అంటాం. పోన్లేండి పసిపిల్ల, వాళ్ళ నాన్న అంటుంటాడు ఏదో ఒకటి. పోన్లేండి అదే నేర్చుకుంటుంది, పోన్లేండి నువ్వు మంచిదాని అమ్మ, నువ్వు నీ బుద్ధులు కూతురు కదా, నా బంగారం బంగారం పడేసావా, పేలిపోయిద్దా, పర్లేదులే మళ్ళీ కొనుక్కుందాం, పెళ్ళయింది రేపు పెళ్ళింది. ఆయన ఎక్కడ పొగుడుతాడు? అత్తల సంగతి వదిలిపెట్టేయండి. ఇప్పుడు అత్తలతో ఎవరు ఉంటున్నారు, కాపురం ఉంటున్నారు, కానీ పెళ్ళైన 3వ రోజే వేరే కాపురం పెట్టేస్తున్నారు కాబట్టి రక్షించబడుతున్నారు. అత్తపోరు లేదు, కానీ భర్త పోరు ఎక్కువైపోయింది అంటున్నారు ఇప్పుడు ప్రతి వారు. అత్తుంటే కొంచెం ఎట్టన్నా కొంచెమన్నా ఆడామ కాబట్టి జాలి పడద్ది, భర్త ఎదుగు జాలి పడతాడు, ఆయనకేం తెలుసు నీ కష్టం. కాబట్టి ఈయన ఏం చేస్తాడు, రోజు ఇది సరిలేదు అది సరిలేదు అంటే, అమ్మా అది సరిలేదు అన్నాడు, అమ్మా. అట్టాగే ఉంటుందమ్మా సంసారం అంటే. మీ నాయన ఎట్టంటాడో నీకు తెలీదా, నేను ఎన్ని కష్టాలు పడ తెలీదా అని చెప్పుద్దా? అలాగమ్మా అలా అంటోడు దొరికారా మన శని, ఆయన దారికి వస్తాడులే, నువ్వు అట్టగా చెయ్యి, లేదంటే పోయి తెచ్చుకొని తినమను అని ఇట్టాటి బోధ చేస్తారంటండి తల్లులు. బాబా బాబా పొగడ్తలు వద్దండి. ఎంత కరెక్ట్ చేస్తే అంత దీవించబడతాం. నాకు గొప్ప దైవజుడు దొరికాడు. ఎందుకు తిడతాడో ఆయనకే తెలీదు, ఎందుకు తిడుతున్నాడో నాకు తెలీదు, కానీ డోర్ మూసుకోవడం మాత్రం నేర్చుకున్నా. నాకు అర్థం కాకపోయినా సరే దైవజనుడు ఒక మాట అన్నాడా, అది నా మేలుకే. ఏంటంటే రాత్రంతా కంపోజ్ చేసి క్రైస్ట్ ఈజ్ విక్టర్ అనే మ్యాగజైన్ ఉంటుంది, లైనో టైప్ మీద టైప్ చేయాలి. టైప్ చేసి ఆయన బల్ల మీద పెట్టి ప్రూఫ్ చూపించి 2వ ప్రూఫ్ తీసి చేతులన్నీ ఇంకా అయిపోతాయి. ఆ రోజుల్లో ఈ ఆఫ్సెట్ ప్రింట్ కాదు, రోలర్స్ మీద ప్రింటింగ్ ఉంటుంది. అంతా చేసి అక్కడ పెడితే ఆయన వచ్చి రాత్రి 1 గంటకి ఇస్తే తెల్లారితోడు పెట్టేశావు, రాత్రి నిద్రపోయావా లేదా అయ్యా, అన్నం తిన్నావా లేదా అని అడుగుతాడేమో అంటే, అయ్యేం అడగడు, డైరెక్ట్గా పని ముగించి పళ్ళు దొంగకోవటమే, నిద్రపోయేదే లేదు. ఇవాళ బలి చేశాను బలా అంటాడు సేవకుడని. వెళ్తే చూస్తాడు, ఏంటయ్యా ఇక్కడ 2 ఈలు ఉన్నాయేంటి, ఆ టైపు అది లూజ్ అయిందయ్యా, ఒకటి కొడితే 2 పడిపోతున్నాయి. ఏ లేజీ మ్యాన్ విల్ బ్లైమ్ ద మిషన్ ఆల్ ద టైమ్ అంటాడు. ఇంకేదన్నా తప్పు వస్తే పానకంలో పొడగలాగా మంచిగా తింటుంటే రాయి పట్టక్కమంట చూడు, ఇట్లా చదివితే వాడికి ఎంత నాశనం, నీకంటే 3rd ఫార్మ్ ఫెయిల్డ్ ఫెలో ఈజ్ బెటర్ అన్నాడు ఒక రోజున. ఒక నాయన ఇయ్యా డిగ్రీలు ఎన్నిసార్లు ఎడు తిరిగావయ్యా అన్నాడు. ఎవడన్నా లెక్క పెట్టుకుంటాడా, ఎవడన్నా లెక్క పెట్టుకుంటాడు చెప్పండి? కాంపౌండ్లో ఇక్కడ ఇటు తిరుగుతున్నాం, పనుల మీద తిరుగుతుంటాం, ఎన్నిసార్లు తిరిగావంటే ఎట చెప్తాం? చాలాసార్లు తిరిగాను అన్నాను. కళ్ళు లేవా నీకు అన్నాడు. ఏం చేశాను నేను? అదేంటయ్యా అది, కాగితం మొక్క ఉంది అక్కడ, ఇన్నిసార్లు తిరిగావు కాగితం మొక్క కనపడలేవా, వంగి దాన్ని తీయలేవా, సోంబోయిరోడా తే అన్నాడు అంతే. ఇప్పుడు నా దారిలో ఎక్కడైనా మీరు కాగితం మొక్క ఏంటి తీగిపోతే అడగండి. 40 సంవత్సరాల క్రితం 45 సంవత్సరాల క్రితం తిట్టాడు ఆయన. ఆ తిట్టి ఇప్పటికీ నా గుండెలో పనిచేస్తుంది. కాగితం ఉంటే తీస్తా, ఈ మధ్య వంకలేక తీయి బ్రదర్ అని చెప్తున్నా. ఏంటండి ఆ హెచ్చరికలు గద్దింపులు లైఫ్ లాంగ్ మనకు పనిచేస్తాయి. పుట్టకతోటి ఏమి లేవు మనకి, కానీ ఎదుగుతుండగా మనం నేర్చుకున్న పాఠాలు మన సరిగ్గా బిడ్డల్ని పెంచకపోతే స్పిరిచువల్గా కూడా విశ్వాసులు సరిగా ఎదగటం లేదండి. దిద్దుబాటులు గద్దింపులు వద్దు, ఎప్పుడు చూసిన దీవెనలు కావాలి, బ్లెస్సింగ్స్ కావాలి, ఆశీర్వాదాలు కావాలి, పొగడ్తలు కావాలి. పొగడ్తలు పొగిడేవాళ్ళు ఖాళీ చెంచాతో తినిపించేవాడు అండి. ఎంతసేపు తిన్నా కడుపు నిండుద్దా, భలే ఉందమ్మా తిను, బాగుందా, ఇంకోటి తిను, ఇంకొక స్పూన్, ఇంకొక స్పూన్ ఉండు, ఏమవుతుంది చివరికి పొట్టంతా నిండుద్ది. దేంతో? గ్యాస్. జీవితంలో సాధించలేరు. హెచ్చరించువాడు మోమాటం పడకూడదు, వాడు బాధపడతారేమో. పౌలు గారు హెచ్చరించేవాడు, దుఃఖపెట్టేవాడు, మళ్ళీ బాధపడేవాడు ఆయనే. మీరు అనుకుంటారేమో గద్దించడం అనేది సులభమైనదని. గద్దించినప్పుడు, ప్రేమతో గద్దించినప్పుడు, గద్దించిన వ్యక్తి కంటే గద్దించిన వ్యక్తి ఎక్కువ బాధపడతాడండి, మనసాక్షి ఉన్న వ్యక్తి.
పిల్లల్ని మీరు కొడతారమ్మా కోపం వచ్చినప్పుడు? కొట్టాక మీరెక్కువ వాళ్ళకి ఒళ్ళు నొప్పి పడుద్ది, మీకేం నొప్పి పడుద్ది చెప్పు? మీ మనసులో అనవసరంగా బిడ్డని కొట్టుకున్నానే ప్రేమ. కొట్టకపోతే, శిక్షించకపోతే బిడ్డలు దారికి రారు. సో అది బాధ కలిగిన హెచ్చరించువాడు హెచ్చరించాలి. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో పంచిపెట్టాలి. పంచిపెట్టే పని సులభం అనుకున్నారా? ఏంటండి, శుద్ధ మనసు ఉండాలి, పక్షపాతం ఉండకూడదు. మనవాళ్ళని ఒకటి, కొత్త వాళ్ళని ఒకటి, పాత వాళ్ళని ఒకటి కాదు. పరిశుద్ధాత్ముడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు. పై విచారణ చేయవాడు జాగ్రత్తగా చెయ్యాలి. సూపర్వైజింగ్ చేసేవాళ్ళు, పై విచారణ చేయువాడు, ఓవర్సీయర్స్, ఎక్కడేం జరుగుతుంది, మందిరంలో ఎక్కడలా జరుగుతుంది, సేవలో ఎక్కడే కొరతుంది, ఏ వ్యక్తి జీవితం ఎట్లా ఉంది అని పరిశీలించేవాడు ఎలా చేయాలట? ఆడియుడు చెప్పిన మాట విన్నావా, నువ్వు తప్పుడు అడుగు వేస్తావు. నువ్వు చూడాలి. సీయర్ అంటేనే ఏంటి అర్థం? నువ్వు చూడాలి. ఎవడో నువ్వు అడిగి చెప్తే వాడు ఇష్టమొచ్చినట్టు చెప్తాడు. అలా తప్పుడు సాక్ష్యాలు విని అనవసరంగా దోషులమైన పరిస్థితి నా జీవితంలో 1-2 అనుభవాలు ఉన్నాయి. నేను ఎవరి మాట పట్టించుకోను. నా అంతటి నేను పరిశీలిస్తే కానీ ఎవరిని తీర్పు తీర్చను, ఎవరిని గద్దించను, ఎవరిని ఏ విషయంలో హెచ్చరించను. ఎందుకంటే జాగ్రత్తగా చేయాలి. ఒక నిర్దోషిని, మన ఏదో చెప్తుంటారు దేశంలో, ఒక నిర్దోషి శిక్షించబడకూడదంట, చేసేదే అది. ప్రపంచంలో ఒక దోషిని వదిలిపెట్టకూడదంట, జరిగేదే అది. కానీ దేవుని విషయాలు వచ్చేటప్పటికి జాగ్రత్తగా ఉండాలి. కరుణించేవాడు సంతోషముతో పని జరిగించాలి. హల్లెలూయా. అయిపోయిందండి. మీరు కొంచెం ఓపిక తెచ్చుకుంటే ఇంకొక వచనం కూడా చూపించేస్తాను. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము. వరాలు అంటున్నారు కదా, మీకు ఏ వరం కావాలో అడగండి దేవుడిని. ఇప్పుడు ఏ వరము లేకపోతే ఈ రోజు నుంచైనా దేవుడు తన కృపావరములు నీకు ఇచ్చినట్లుగా ప్రార్థించండి. 12వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించువాడు ఒక్కడే. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది. ఇలా అనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యమును, మరొకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరొకనికి ఆ ఆత్మ వలన స్వస్థపరచు వరములను, మరొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరొకనికి ప్రవచించు వరమును, మరొకనికి ఆత్మల వివేచనయు, మరొకనికి నానా భాషలు మాట్లాడు భాషలను, మరొకనికి భాషల అర్థము చెప్పుటకు శక్తిని అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఎన్ని ఉన్నాయో చూసారా? ఎన్ని ఉన్నాయండి? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ప్రవచన వరము, స్వస్థత వరము, విశ్వాసము, భాషలకు అర్థం చెప్పగలిగిన ట్రాన్స్లేషన్ చేయటం అనేది ఈజీ పని కాదు. ట్రాన్స్లేటరు వాక్యం విన్నాక అది ఆయన అర్థం చేసుకొని అది ఇంకొక భాషలోనికి మనసులో చిత్తపరుచుకొని దాన్ని చెప్పాలి. అందరి చేత కాదు, అందరి చేత కాదు. ఇట్స్ డబుల్ జాబ్. చెప్పేవాడికి ఒకటే పని, ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు వినాలి, గ్రహించుకోవాలి, వేరే భాషలో దాన్ని చెప్పి తిరిగి చెప్పాలి. సో అదొక వరం, దేవుడిచ్చిన వరాలు. నానా విధములైన భాషలు, వాళ్ళ భాషలకు అర్థం చెప్పేవాడు, అన్నిటినీ చేసేది ఒక్కడే. ఏ పని చేసినా మనందరినీ నడిపించేవాడు ఒక్కడే. జీతం ఇచ్చేవాడు ఒక్కడే. గేడు దగ్గర ఉన్నోడికి, బలిపీఠం దగ్గర ఉన్నోడికి జీతం ఇచ్చేవాడు ఒక్కడే. ఏది మెయిన్ జాబు, ఏది మీన్ జాబ్ అనొద్దు. దేవుని దృష్టిలో ప్రతి ఒక్కటి పరిశుద్ధాత్మ ద్వారా ఇవ్వబడినదే. ఆయన ఆత్మ ద్వారా అభిషేకించబడిన వారు ఆయా పనుల్లో నమ్మకస్తులుగా ఉన్నప్పుడు దేవుడు ఎవరికి ఏది ఇస్తాడో అది ఆయన అందరికీ ఇస్తాడండి. ఒక యూత్ మీటింగ్ జరిపిస్తే ఒక చర్చిలో వేరే చర్చి తీసుకొని ఇంకొక పాస్టర్ గారు ఆ చర్చిలో యూత్ మీటింగ్ పెట్టారు. వారికి ఆ చర్చిలో ఉన్న ఒక వ్యక్తి అందరికీ భోజనాలు స్పాన్సర్ చేశారు.
నన్నేమో ఆ యూత్ మీటింగ్లో మాట్లాడతాను పంపించారు. నేను సాధారణంగా ప్రశ్న ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఒక ఆయన ప్రశ్నించాడు, ఒక అబ్బాయి, పాస్టర్ గారు ఇప్పుడు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, చాలా ఉద్యోగం జరుగుతుంది, ఇక్కడ మనుషులు రక్షించబడినప్పుడు ప్రసంగం చేసిన మీకు ఇస్తాడా దేవుడు ప్రతిఫలం? ఈ చర్చికి ఇస్తాడా? చర్చి ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడా? మీటింగ్ పెట్టించిన వాళ్ళకి ఇస్తాడా? భోజనాలు పెట్టిన వాళ్ళకి ఇస్తాడా? పాటలు పాడిన వాళ్ళకి ఇస్తాడా అని ఏదో చెప్పాడు. మీరు చెప్పండి, ఎవరికి ఇస్తాడు? అందరికీ ఇస్తాడా? అప్పుడు నేను ఎందుకు ప్రసంగం చేయటం? నాకు ఎక్కువ వద్దా పాస్టర్ గారికి? అదే పాస్టర్ గారికి ఎక్కువ ఇవ్వాలి కదా. ఏంటంటే నువ్వు ఏ పని చేసావని దాన్ని బట్టి ఎవరి జీతం ఆయన. నీవు నీ పనిలో ఎంత నమ్మకత్వాన్ని ఉంచావో, ఎంత నైపుణ్యత ఇచ్చావో, ఎంత బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్ బెస్ట్ తీసుకొచ్చావో దాన్ని బట్టి ఏ జాబ్ అయినా కూడా ఈక్వల్గానే ఇస్తాడు. మీటింగ్ అరేంజ్ చేసిన వాడికి ఎంత ఇస్తాడో ప్రసంగించిన వాడికి అంతే ఇస్తాడు, ఎక్కువ ఇవ్వడం. మీటింగ్ భోజనాలు పెట్టిన వాడికి అంతే ఇస్తాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు భోజనాలు పెట్టావు అంటానికి లేదు. వీ ఆల్ వర్క్ టుగెదర్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు విన్ సోల్స్. కాబట్టి ఏ పరిధిలో నువ్వు పనిచేసినా దేవుడు ప్రతిఫలం అందరికీ ఈక్వల్గానే ఇస్తాడు. అది నమ్మినోడండి వాడి పనిలో నమ్మకంగా ఉంటాడు. ఆ పని నాకు ఇవ్వలేదే, ఈ పని నాకు ఇవ్వలేదే, నాది కష్టమైన పని, అది సులభమైన పని అని అనుకోడండి. ఎవరికి ఏది ఇచ్చారో దాన్ని మీరు చెయ్యండి. దేవుడు అది మీకు ఇచ్చిన వరం. దేవుడు పని చేస్తుంటే నాకు ప్రతిఫలం ఇచ్చాడన్న వాళ్ళు అంటే చేయి చూపించమంటున్నానండి. మరి ఎందుకు అంతసేపు ఆలోచిస్తారండి? ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడెక్కడో వాడుకుంటున్నాడు కదా. ఎంత అద్భుతంగా. నాకైతే చాలా ఇచ్చాడు, మరి మీకేంటో కొంచెం కొంచెం ఇచ్చాడేమో. ఎన్ని ఇచ్చాడనేది ముఖ్యం కాదు, వాటిని కాపాడుకోవాలి, మెయింటైన్ చేయాలి. బయింగ్ ఈజ్ ఈజీ, మెయింటైనింగ్ ఈజ్ డిఫికల్ట్. కారు కొన్నాను సంబరపడుతున్నాం, అయిపోయిందండి సంబరం, పోయొద్దు దానికి రోజు పెట్రోలు తుడుచుకోవాలి, లైసెన్స్ తెచ్చుకోవాలి, ట్యాక్స్ కట్టాలి, యాక్సిడెంట్లు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. నాయను ఎందుకు వచ్చిన గొడవ ఈ బయట కారు అని పడేస్తున్నారు కొంతమంది. మనకి దేవుడు ఎక్కువ ఇచ్చేసినప్పుడు మనం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కువ ఆశీర్వదించాడన్న వారు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి, ఎక్కువ నమ్మకస్తులుగా ఉండాలి. లేకపోతే ఎంతమంది అతడు స్థిరపడిన తరువాత హృదయమును గర్వించి చెడిపోయెను అని రాజుల గురించి, అనేక మంది రాజుల గురించి రాయబడింది. స్థిరపడిన తర్వాత, బలపడిన తర్వాత, దీవించబడిన తర్వాత నమ్మకస్తులుగా మనం ఉండగలగాలి. అది మన సొంత శక్తితో కుదరదు. కానీ అందుకే పరిశుద్ధాత్ముడు ఎప్పటికప్పుడు కుడికి దొరికిన ఎడమ దొరికి తప్పో రైలులా గాడి తప్పి పోకముందే పరిశుద్ధాత్ముడు మనల్ని హెచ్చరిస్తుంటాడండి. ఆదివారం వస్తేనే హెచ్చరిక వస్తాయి అనుకోవద్దు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రతి క్షణం హెచ్చరిస్తూనే ఉంటాడు. నువ్వు దేవునితో సరిగా ఉంటే నీ మనస్సాక్షి ద్వారా నేను గద్దిస్తూనే ఉంటాడు. నీవు దేవుని గద్దింపులకు లోబడితే నీ జీవితంలో గమ్యం చేరుతావు, దేవుని ప్రణాళికలన్నీ చేయగలుగుతావు. అలా చేయుటకు దేవుడు మనందరికీ సహాయము చేయును గాక. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మీరే మాట్లాడండి దేవుడితో. దేవుడు నిన్ను కోరుకోలేదా? దేవుడు నీకు వరములు ఇవ్వలేదా? దేవుడు నీకు దర్శనాలు ఇవ్వలేదా? దేవుడు నీకు ఆశ పెట్టలేదా? దేవుడి కొరకు బ్రతకాలని తీర్మానం నువ్వు చేయలేదా? దేవుడి పనిలో నువ్వు పాలిభాగస్తుడిగా లేవా? నమ్మకస్తుడిగా ఉన్నావా? విశ్వాసాన్ని కాపాడుకుంటున్నావా? నా పనిలో నేను నమ్మకస్తుడిగా ఉండడానికి సహాయం చేయ్యా. నా పనిలో నేను జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయ్యా. నీ గొప్ప రాజ్య పనిలో నాకు కూడా ఒక భాగం ఇచ్చావే. ఒక ఆత్మను పరలోకానికి చేర్చడానికి ఒక్కడి తరం కాదయ్యా. ఒక వ్యక్తిని పరిపూర్ణ చేసి క్రీస్తు ముందు నిలబెట్టడానికి ఒక్కడి చేత కాదయ్యా. నీ ఆత్మతో అభిషేకించబడిన మేమందరము ఎలాగో ఒక బిడ్డను పెంచి పెద్ద చేయడానికి తల్లి తండ్రి కావాలో, అన్నదమ్ములు అక్క చెల్లెల సహాకారం అవసరమో, అలాగే క్రీస్తులో బలపడడానికి నాయనా
ఇటువంటి దీన సంఘములో నీవే మాకు తల్లిదండ్రులుగా ఉండయ్యా. మేమందరము ఈ సంఘములో సహోదర సహోదరీలుగా ఒకరినొకరు హెచ్చరించుకుంటకు, ఒకరినొకరు ఆదరించుకున్నటకు, ఒకరితో ఒకరు కలిసి ప్రార్థించుకుంటకు, ఒకరి విషయమై ఒకరు జవాబు చెప్పగలిగినట్లుగా ప్రవర్తించుకున్నట్టుకు సహాయం చేయి. నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. చాలామందికి సహవాసాలు లేవు. చర్చలు ఉన్నాయి, వాక్యం ఉంది. దేవుడు మనకు సహవాసం ఇచ్చాడు, మనకు ప్రార్థనా సమయాలను ఇచ్చాడు. ఈ పెంతెకోస్తు దినమున ఒక ప్రత్యేకమైన రీతిగా నీలో మూలబడిపోయిన వరాలు బయటకు తీసి అభిషేకించబడాలని, ఆగిపోయిన ఆత్మను మరలా నీవు తిరిగి పొందినట్లుగా నీ హృదయాన్ని తెరుచుకోవాలని గొప్ప తలుపుతో సంవత్సరం ఎన్నుకున్నాడు దేవుడు. పోగొట్టుకున్నాడు. యెహోవా అతని ఎడబాసినని ఎరగలేకపోయాడు. తన జీవిత చివరి దినాలను గ్రహించుకున్నాడు. తప్పు చేశానయ్యా, నీవిచ్చిన ఆత్మతో శత్రువుని జయించడానికి బదులు శత్రువుల స్త్రీల చేతుల్లో బందీనైపోయానని పశ్చాత్తాపడి ఈ ఒక్కసారి దయచేసి జ్ఞాపకం చేసుకోయ్యా, ఈ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థించినప్పుడు తిరిగి అతన్ని బలాన్ని పుంజుకున్నట్టుగా ఈరోజు దేవుడు నిన్ను మళ్ళీ పునరుద్ధరించడానికి ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు మొరపెడితే నాకు అప్పచెప్పిన పని వదిలేశానయ్యా, నేను ప్రార్థనా టీంలో లేకుండా పోయానయ్యా, నేను నాకు అప్పచెప్పిన పనులు నిర్లక్ష్యంగా చేస్తున్నానయ్యా, నా చేత కావటం లేదయ్యా. నీవిచ్చిన వరాన్ని, నీవు అభిషేకాన్ని మరొక్కసారి నాకు దయచేయి. ఒకవేళ మీలో కొందరు ఇంకా ఊరకనే ఉన్నారేమో, దేవుడు నీకే వరం ఇచ్చాడో ఎరగకుండా ఉన్నారేమో. ఎవరిని వట్టి చేతులతో పంపేవాడుగా దేవుడు ఆయన. ఎవరికి ఏమి ఇవ్వకుండా వదిలిపెట్టినవాడు కానే కాదు. ఒకటో, రెండో, 5, 10 ఎన్నో వరాలు నీకు ఇచ్చాడు. నాకు ఇచ్చిన వరం ఏంటి, నాకు అప్పచెప్పిన పని ఏంటి అడగండి. లేదని నీకు తెలియకపోతే ఎందు నిమిత్తమై నిన్ను కోరుకున్నాడో నీకు తెలియజేస్తాడు స్పష్టంగా. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీకు బాధ్యత ఇచ్చాడు. ఒక సంఘస్థుడిగా, సంఘస్థురాలుగా నీకు ఒక భాగ్యం ఇచ్చాడు. దేవా, నా పనిలో నన్ను నమ్మకస్తుడిగా చేయి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం, ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తాం. యవ్వనొస్తున్నారా దేవుని దగ్గర నుంచి గొప్ప వాటి కొరకు ఎదురు చూడండి. ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించయ్యా. నేను ఇదే సాఫ్ట్వేర్ జాబ్ చాలనుకోండి, ఈ పనిలోనే నేను పైన కింద పడుతున్నానయ్యా. ఈ గొర్రెలు కాసుకుంటూనే కూర్చున్నానయ్యా. నేను ఈ ఉద్యోగం చాలని స్థితిలోనే ఇక్కడిక్కడే తిరుగుతున్నానయ్యా. నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా కలిగిన తలంపుల్ని నెరవేర్చయ్యా. నీ తలంపులు చౌకబారి కాదు కదా, ఈ ఉన్నతమైన తలంపులు దయచేయి. ఈ రాజ్యంలో నాకు పని అప్పచెప్పయ్యా. నెహెమ్యాలాగా ఉద్యోగం చేస్తూ నీ పని చేయాలా, పౌలులాగా సమస్త విడిచిపెట్టి నీ పని చేయాలా, తిమోతిలాగా నా ఎవరి కాలంలోని నీకు సమర్పించుకొని నీ సేవలో స్థిరపడాలా. నీ ప్రణాళికలు నా పట్ల ఏదో అది చేయయ్యా. నువ్వు చెప్పయ్యా, నేను చేస్తానయ్యా. నా ఇష్టం కాదు, నీ ఇష్టమే యేసయ్యా. నా బ్రతుకు నాది కాదు, నీవిచ్చిన వరమే కదయ్యా. నీ రక్తంతో నన్ను కొన్నావు కదయ్యా. నేను నీ సొత్తు కదయ్యా. నన్ను వాడుకోవా, కొనుక్కున్నావు కదా, నన్ను వాడుకో అయ్యా అని నోరు తెరిచి అడగండి. దేవుడు వాడుకుంటే ధనుడు అయ్యా, దేవుడు వాడుకుంటే ధన్యురాలివమ్మా. మనుషులు వాడుకుంటున్నారు నిన్ను. నీకు అర్థం కావటం లేదు నీ సమయాన్ని, నీ సామర్థ్యాన్ని. ఆ జీతభత్యాల కోసం నువ్వు ఎంతగా ఖర్చు పెట్టుకుంటున్నావు, ఎంత సమయం నువ్వు వృధా చేసుకుంటున్నావు. దేవుని చేతుల్లో పెట్టి చూడు, దేవునికి నీ జీవితం అప్పగించి చూడు. నువ్వు చేయనదంతా సఫలమవుతుందని, నువ్వు ఫలించడు కొమ్మవలే ఉంటావని, నువ్వు ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నేను ఇతరులకు భారంగానే ఉన్నానయ్యా. నా కుటుంబానికి నేను భారంగా ఉన్నానయ్యా. నా భార్యకు నేను భారమైపోయానయ్యా. నా భార్యను పోషించుకోవలసిన నేను నా భార్య ద్వారా పోషించబడుతున్నానయ్యా.
నా బతుకులో నీ అభిషేకం దయచేయవా, నీ దీవెన దయచేయవా. నా బిడ్డలను పెంచుకోవడం నాకు నేర్పించయ్యా, నా కుటుంబం కట్టుకోవడం నాకు నేర్పించయ్యా. పొగడ్తల కొరకు ఎదురు చూడక దిద్దుబాటును ప్రేమించే మనసు దయచేయి. నీతిమంతులు కొట్టడం నాకు తైలాభిషేకం అనే మనసు నాకు దయచేయి నాయన. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం, రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. నాకు నీ అభిషేకం కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా, నీ అభిషేకం కావాలయ్యా. ఏం ప్రార్థన చేయాలో మనకి తెలియపోయిన పర్వాలేదు, ఒకటే మాట, నీ అభిషేకం నాకు కావాలయ్యా. ఆనాడు పేతురు యోహానుల మీదకు దిగి వచ్చిన, అపోస్తలుల మీదకు దిగి వచ్చిన ఆ పరిశుద్ధాత్మ శక్తి నాకు కావాలయ్యా. ఆ వాక్ శక్తి నాకు కావాలయ్యా. ఆ పై నుండి వచ్చిన శక్తి కావాలయ్యా. పాపాన్ని జయించే శక్తి నాకు కావాలయ్యా. లోకాన్ని త్యజించే శక్తి నాకు కావాలయ్యా. సైతాన్ని తరిమి కొట్టగలిగిన అధికారం నాకు కావాలయ్యా. సాతాను బతకములలో ఉన్న వారిని విడిపించగలిగిన శక్తి నాకు కావాలయ్యా. నీ నామములో ఉన్న శక్తిని లోకానికి చూపించగలిగిన శక్తి నాకు కావాలయ్యా. నీ చేతుల్లో నేను వాడబడాలయ్యా. నీ కొరకు నేను బ్రతకాలయ్యా. నీ సాక్షిగా నేను ఉండాలయ్యా. నాలో ఉన్న బలహీనతల నుంచి ఈరోజు నాకు విడుదల దయచేయి. నాలో ఉన్న అపరిశుద్ధత నుంచి నన్ను ఈ రోజున పరిశుద్ధపరిచేయని అగ్నితో కాల్చి నన్ను నూతన పరచుము నాయన. నీ ఆత్మ నింపుదల నాకు దయచేయి నాయన. ఒకే ఆత్మ నుండి వివిధమైన తలాంతులు, వివిధమైన వరాలు ఇచ్చినట్లుగా నాకే వరం ఇచ్చావు దానిని పట్టుకోవడానికి సహాయం చేయాలి. అది నా పట్ల నీ చిత్తములో నెరవేరటకు సహాయం చేయాలి. నోరు తెరిచి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామని కొద్ది క్షణాల్లో ముగిస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన సమయం. ఎంతోసేపు ఓర్పుతో కూర్చొని ఉన్నాం. అటు ఇటు చూడొద్దు, ఇటు అటు కదలొద్దు. ఆత్మ నింపుదల కొరకు యేసయ్యను అడుగు. ఇది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఈ క్షణంలోని నీ జీవితంలో ఆయన అభిషేకాన్ని పొందుకుంటే నీ జీవిత గమ్యం మారిపోతుంది. నీ కీడు మేలుగా మారుతుంది. నీ దుఃఖం సంతోషంగా మారుతుంది. నీ విఫలత సఫలతగా మారుతుంది. గురి లేని నీకు గురి కలుగుతుంది. బలం లేని నీకు బలం కలుగుతుంది. జ్ఞానము లేని నీకు జ్ఞానమునిస్తాడు దేవుడు అన్నాడు. జ్ఞాన వాక్యం ఇస్తాడు, బుద్ధి వాక్యాన్ని ఇస్తాడు. అన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకిస్తే మన ఫెయిల్యూర్స్ అన్ని, మన బలహీనతలన్నీ బలంగా మారుతాయి. పైనుండి వచ్చిన శక్తి, పరిశుద్ధాత్ముడిచ్చే శక్తి, ఆనాడు యేసుక్రీస్తు సంపాదించిన శిలువ శక్తిని లోకానికి ప్రకటించడానికి కావలసిన వాక్శక్తిని ఇస్తాడు దేవుడు మనకి. ఆయన విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నాడు ప్రభువు. నానా విధములైన రోగములను స్వస్థపడుటకు, దయ్యములను వెళ్ళగొట్టుటకు ఆ 12 మంది శిష్యులకు ఇచ్చిన అధికారము ఈ రోజున పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. యేసే రక్షకుడని, ఆయన నామములోనే రక్షణ ఉందని, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి, ప్రతి నాలుక ఆయనే ప్రభువుని ఒప్పుకోవాలని ఈ లోకానికి నిరూపించడానికి నువ్వు కావాలి సహోదరుడా, నువ్వు కావాలి సహోదరి. ఆయన సువార్త పనిలో ఏ రీతిగా నిన్ను కోరుకుంటున్నాడో దానిలో నీవు సమర్పించుకుంటే ప్రతిఫలం చూస్తావు, గొప్ప కార్యాలు చేయగలుగుతాం. నన్ను వాడుకో అయ్యా, నన్ను పరిశుద్ధపరిచయ్యా, నన్ను అభిషేకించయ్యా. ఎండిపోయిన ఎముకలా ఉన్నానయ్యా, వెనకబడిపోయి ఉన్నానయ్యా, నిర్జీవమైన స్థితిలో ఉన్నానయ్యా, ప్రార్థన లేని జీవితంలో ఉన్నానయ్యా, లోకంలో నుంచి విడుదల లేని పరిస్థితిలో ఉన్నానయ్యా. ఈ రోజు నాకు విడుదల కావాలి, నాకు విడుదల కావాలయ్యా, నాకు నీ అభిషేకం కావాలయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేద్దామని దేవుడికి అద్భుతం జరిగించబోతున్నాడు నీ జీవితంలో. ఎంతకాలం ఊడిపోయిన జీవితం, ఎంతకాలం ఫలితం లేని బ్రతుకు,
ఎంతకాలం భారమైన బ్రతుకు, ఎంతకాలం ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకొద్దయ్యా నాకు నీ చేతుల్లో పడతానయ్యా. నన్ను వాడుకోయ్యా, నన్ను సిద్ధపరచుకోయ్యా. నీ కొరకు సాక్షిగా బ్రతకడానికి నీ ఆత్మాభిషేకం దయచేయనైనా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా మధ్యకు రా నాయన. పెంతెకోస్తు దినమందు నీ శిష్యులను అభిషేకించినట్లు ఈరోజు మమ్మల్ని అభిషేకించవా? ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని నీ వెరుగుతావు కదా, నిన్ను ప్రేమించేవారు కదా, నీ మాట వినాలని నిన్ను వెతుకుతూ వచ్చిన వారే కదా, నీ ఎరుకలో ఉన్నవారే కదా, నీవు ఏర్పరచుకున్న వారే కదా అయ్యా. మా హృదయాలు తెరుస్తుండగా మా హృదయాల్లోనికి రానాయన, నీ ఆత్మతో నింపిన ఆయన. యవనస్తులు దర్శనములు చూస్తుదరన్న మాట ఈ సంఘములో ఉన్న ప్రతి యవనస్తుడి పట్ల నెరవేర్చిన ఆయన. ముసలి వారు కలలు కందురన్న ప్రవచనం ఈ సంఘములో ఉన్న వృద్ధుల పట్ల నెరవేర్చబోతాడు. బాలుర మీదకు బాలికల మీదకు నీ ఆత్మను కుమ్మరిస్తారన్నవే. మా పిల్లలను లోకంలోనికి వెళ్ళకముందే అభిషేకించమని ఆయన. పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరిస్తారన్నవయ్యా. ఈ సంఘములో నీ పనిలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని అభిషేకించిన ఆయన. ఇది మొదలుకొని మా సేవలో నైపుణ్యతను చూస్తానికి, నాణ్యతను చూస్తానికి, ఉత్తమమైన దాన్ని మేము ప్రొడ్యూస్ చేయగలడానికి, అవి వీడియోలైనా, ఆడియోలైనా, మ్యూజిక్ అయినా, సింగింగ్ అయినా, లైవ్ మిక్స్ అయినా, నీ కొరకు చేసే ఏ పనైనా ద బెస్ట్ ఫర్ గాడ్ అనే గురితో చేయడానికి మాకు సహాయం చేయ. సగం మనసుతో నీ పనులు చేసి శాపగ్రస్తులకు కాక పూర్ణ హృదయముతో నీ కార్యాలు జరిగించే అభిషేకం మాకు దయచే. ప్రతి ఒక్కరి మీద నీ అభిషేకం దయచే. ఈ ఆవరణలో ఉన్న వారందరూ నీ చేతుల్లో వాడబడాలయ్యా. మీరందరి పట్ల నీ ప్రణాళికలు ఉండవన్నది స్పష్టీకరించినందుకే వందనములయ్యా. ఒక్కొక్కరికి వారి విషయంలో నీ చిత్తం అన్నది స్పష్టంగా తెలుసుకున్నట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యాలు కొనసాగించున్నాయి. అప్పచెప్పిన పనులు నమ్మకంగా చేసుకుంటూ పోవడానికి, నిరాకడ వరకు నమ్మకస్తులు ఉండడానికి, యంచ దినాలలో భ్రమపరచు ఆత్మలు, మోసపరచు ఆత్మలు, అబద్ధపు ఆత్మలు ముమ్మరంగా తిరుగుతుండగా ఏ ఆత్మతో మేము నింపబడ్డామన్నది ఎప్పటికప్పుడు నీ పాద సన్నిధిలో పరిశీలించుకుంటూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారిపై పరిపూర్ణత కొరకు పరిగెత్తు వారిగా, ప్రభు చిత్తమును నెరవేర్చే వారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభు చిత్తమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి.
ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార, కల్వరి ప్రేమధార. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవాళే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.